1990వ దశకంలో ఏ విధంగా అయితే కశ్మీరు పండిట్ల యొక్క గొంతు కోసి భయపెట్టామో, అదే విధంగా ఇప్పుడు కశ్మీర్‌లో ఉన్నటువంటి హిందువుల గొంతు కోసి మనం మన యొక్క కశ్మీర్‌ని సాధించుకోవాలి. అక్కడ భిక్షాటన చేస్తే కశ్మీర్‌ని సాధించలేము. హిందువుల గొంతు కోస్తే మళ్ళీ కశ్మీర్‌ని సాధించగలం అని ఇప్పుడు చెబుతున్నది ఎవరు అంటే, లష్కరే తోయిబాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉగ్రవాది అబూ ముసా. ఈ అబూ ముసా గాడు ఏం చెప్తున్నాడంటే, హిందువులు గొంతు కోయండి, కశ్మీర్‌ని సాధించుకోండి అని పిలుపునిచ్చాడు. ఎక్కడ? కశ్మీర్‌లో, పీఓకేలో. పీఓకేలో ఉన్నటువంటి లాహిర్ అనే ఒక గ్రామంలో ఈ యొక్క ప్రసంగం అయితే చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు కూడా లష్కరే తోయిబాకి చెందినటువంటి చాలామంది, ఆడు జైషే మహమ్మద్‌కి చెందినటువంటి వాడు, అలాగే లష్కరే తోయిబాకి చెందినటువంటి ఈ సైఫుల్లా ఖాన్ లాంటి వెధవలందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు పాకిస్తాన్‌లో. అలాగే వీడు పీఓకేలో మీటింగ్ పెట్టి హిందువుల గొంతు కోద్దాం అంటున్నాడు. బహుశా వాళ్ళకి అది అలవాటు. అది చాలా వెన్నతో పెట్టినటువంటి విద్య వాళ్ళకి. అదే నేను చెప్తున్నాను. మనము వాళ్ళలాగా తయారవ్వలేము. మనది ఉగ్రవాద మనస్తత్వం కాదు. ప్రతి ముస్లిం ఉగ్రవాది కాకపోవచ్చు కానీ ఉగ్రవాదులందరూ కూడా ముస్లిమ్సే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం ఏం చేయాలి? మనం వీళ్ళకి ఈ గొంతు కోసినటువంటి వాడి గొంతు కోసేవాడి మళ్ళీ చెప్తాను చూడండి. గొంతు కోసేటటువంటి ఈ వెధవల గొంతు నాయకుడికి ఓటేయాలి. అంతే. వాడు గొంతు కోస్తే ఎవడైతే వాడి గొంతు కోస్తాడో మన నాయకులు, అంటే గన్ను పెట్టి కాల్చి పడేస్తారో వాళ్ళకి ఓట్లేయాలి మనం. మన ఓటే మన ఆయుధం. వీడు ఇంత విచ్చలవిడిగా, ఇంత దీనిగా వీడు స్టేట్మెంట్లు ఇస్తే బహిరంగంగా, మరి కోహ్నా మేధావ్ ఎవడైనా వచ్చాడా? ఒక హిందువు ఇలా మాట్లాడాడు అనుకోండి, ఎంతమంది వెధవలు పరిగెట్టి వస్తారో తెలుసా? మనం చూస్తూనే ఉన్నాంగా. చాలామంది ప్రొఫెసర్ల పేర్లతో కూడా ఈ దేశాన్ని పెద్దగా అది ఇది తొక్క తోలని విశ్లేషించేస్తుంటారు చాలామంది. కాబట్టి ఏ వెధవ కూడా ఇలాంటి వెధవలకి కౌంటర్ ఇవ్వడానికి రాడు. ఏదైనా మన వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా, లేదా ఆవేశంతో మాట్లాడినా ఈ వెధవలందరికీ కూడా కోపం వస్తుంది. కాబట్టి నేనదే చెప్తాను. నేను మళ్ళీ ఉగ్రవాదులుగా మారండి అని చెప్పట్లేదు. ఆ వెధవలు ఏదో మారారు కదని మనం అలాగే మారలేం. కుక్క కరిస్తే మనం మళ్ళీ కుక్కను కరవం కదా. అదేవిధంగా మనం ఓటు బ్యాంక్తో ఎవడైతే హిందువులు గొంతులు కొయ్యండి అన్నాడో వాడి నెత్తి మీద తుపాకీ పెట్టి ఎవడైతే కాలుస్తాడో ఆ నాయకుడికి మనం ఓటేయాలి. ఆ నాయకులు ఎవరనేది మీరు